హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాయసం అండి. చూడండి, ఎంతో రుచికరమైన పాయసం, చాలా టేస్టీగా ఉంది, సాఫ్ట్గా ఉందండి. తింటే మాత్రం సూపర్గా ఉంది. ఎలా చేయాలో చూసేద్దాం. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి మీరు. చూడండి ఫ్రెండ్స్, ఈ సేమియాలు ఇవన్నీ ఈ విధంగా తీసుకున్నాయి. అయితే కొద్దిగా చిన్న సేమియాలు అంటారండి దీన్ని. చిన్న సేమియాలు ఇవి తుంచేసుకొని ప్లేట్లో పెట్టేసుకున్నాను నేను సేమియాలు మొత్తం కూడా. చాలా సాఫ్ట్గా వస్తుంది పాయసం కూడా. చిన్న సేమియాలు మనం ఏపడం అవసరం లేదండి, ముందుగానే వేగి ఉంటాయి, ఇవి దొరుకుతాయి ఈ విధంగా అంగిట్లో మనకి. గ్యాస్ పైన అయితే మనం పాలు వేడి చేస్తున్నాను అండి. అర్ధ లీటర్ పాలు తీసుకున్నాను నేను. చిన్న డేక్షలో పెట్టేసాను. ఒక 15 నిమిషాలు పాలు మనకు చక్కగా ఉడకాలండి. వేడి అవ్వాలి పాలు. చక్కగా గరిటతో కలుపుకుందాం ఈ విధంగా. చాలా సాఫ్ట్గా వస్తుందండి పాయసం అనేది, చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చక్కగా మనకు పాలు అనేవి ఉడుకుతున్నాయి చూసారా. ఇప్పుడు ఇందులోకి మనం షుగర్ని వేసుకుందాం. ఈ గ్లాస్తో నేను 2 సార్లు షుగర్ వేసుకున్నానండి. చూడండి, మీరు తీపి ఎంత తినేవాళ్ళు అయితే అంత వేసుకోండి, ఎక్కువైనా తక్కువైనా వేసుకోండి, మీ ఇష్టం. మాకైతే స్వీట్ సరిపోయిందండి, 2 గ్లాసులు వేసాను నేను. మరొకసారి గరిటతో కలుపుకుందామండి చక్కగా. చక్కెర అంతా కూడా మనకు కరగాలన్నమాట. చాలా సింపుల్ రెసిపీ అండి. పాయసం మాత్రం సింపుల్గా చేసుకోవచ్చు ఎప్పుడైనా. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోకి ఎక్కువగా ఏ ఇంగ్రీడియంట్స్ నేను వేయలేదండి. కేవలం పాలు, చక్కెర, నెయ్యి, సేమియాలు, ఈ 4 వస్తువులేనండి. ఇప్పుడు ఇందులోకి మనం సేమియాలు వేసేసుకుందాం. ఇవి చిన్న సేమియాలు అండి. ఇదే విధంగా మనకు అంగిట్లో దొరుకుతాయండి. ఇవి తెచ్చుకొని చేసుకోండి, చాలా బాగుంటుంది. పాయసం మాత్రం సూపర్గా ఉంటుందండి ఈ పాయసం. చూడండి, చక్కగా కలిపేసుకుందాం ఈ విధంగా. ఇప్పుడు గ్యాస్ మంట కొద్దిగా స్లోగానే పెట్టేసుకొని ఒక 10 నిమిషాలండి ఉడకనిద్దామండి సేమియాల్ని. చూడండి, కొద్దిగా ఫాస్ట్గా పెంచాను గ్యాస్ అయితే. ఇప్పుడు నేను చూసేసుకొని ఒకసారి స్లోగా పెట్టేసుకుంటానండి మళ్ళీ గ్యాసు. చూడండి, ఉడకడం స్టార్ట్ అయింది మనకైతే. ఇంకా స్లోగా పెట్టేసుకొని మీడియంగా పెట్టుకోండి గ్యాస్ అయితే. చక్కగా ఉడికేస్తుందండి మనకు. ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి కూడా వేసేసుకుందాం. చూడండి, మరొకసారి గరిటెతో కలుపుకుందాం ఈ విధంగా. చాలా టేస్టీగా ఉంటుందండి. మా పిల్లలు అయితే అడిగారు ఈరోజు నాకు పాయసం చేసి పెట్టమ్మా అనేసి. అందుకనేసి నేను పాయసం చేస్తున్నాను. వాళ్ళైతే గోడంబి, బాదం అవన్నీ తినారండి, ఉంసేస్తూ ఉంటారనేసి నేను ఇందులోకి వేయలేదు. మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. పాయసం అయితే రెడీ అయిపోయింది చూసారా ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉందండి, చాలా సూపర్గా ఉంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. చాలా సింపుల్ రెసిపీ, తొందరగా చేసేసుకోవచ్చు అండి ఈ పాయసాన్ని. తింటే మాత్రం సూపర్గా ఉందండి. మా పిల్లలకు చాలా ఇష్టం పాయసం అంటే. అప్పుడప్పుడు చేసి పెడుతుంటూ ఉంటానండి. పాయసాన్ని తింటూ ఉంటారు అప్పుడప్పుడు. ఈరోజు కూడా అడిగారనేసి వారి కోసమని నేను చేశాను. అయితే ఈ వీడియో మీకు కూడా షేర్ చేస్తున్నాను, ఎందుకంటే చూపిస్తున్నాను మీకు కూడా. మీరు కూడా ఎవరైనా చేయండి, సింపుల్గా ఉంటుంది. ఇంట్లో పిల్లలైనా పెద్దలైనా అందరూ ఇష్టపడతారు ఈ పాయసం తినడానికి. చాలా టేస్టీగా ఉందండి, సూపర్గా ఉంది. మా అబ్బాయి అయితే హాయ్ చెప్తున్నాడు మీ అందరికీ. మా అబ్బాయికి అయితే పాయసాన్ని పెట్టేశానండి నేను. తింటున్నాడు వాడైతే. అది వేడిగా ఉంది పాయసం, అందుకే కొద్దిగా స్లోగా తింటున్నాడు అబ్బాయి. చాలా ఇష్టంగా తింటున్నాడు. మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.